ఐపీఎల్ 18 సీజన్లో ప్లే ఆఫ్స్కి ముందు పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. సో కీలకమైన మ్యాచ్లో, ఎందుకంటే తొలి క్వాలిఫైర్ ఆడాలంటే టాప్ పొజిషన్కి వెళ్లాల్సిన సిచ్యువేషన్లో ముంబై ఇండియన్స్పై ఒక ఘన విజయాన్ని అందుకుంది పంజాబ్ కింగ్స్. సో టాప్ ప్లేస్కు దూసుకొచ్చింది 19 పాయింట్లతో. సో ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పేలవైన బౌలింగ్, అలాగే కొన్ని ఫీల్డింగ్ తప్పిదాలు వాళ్ళ ఓటమికి కారణమని చెప్పుకోవాలి. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై 184 రన్స్ కొట్టింది. సో ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ మరొకసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్లు 27-26 రన్స్, అంటే రోహిత్ శర్మ, రికల్టన్ కాస్త త్వరగా అవుట్ అయినప్పటికీ కూడా సూర్యకుమార్ యాదవ్ మెరుపులతో ఏదైతే ఈ సీజన్లో తన కన్సిస్టెంట్ ఫామ్ అనేది కంటిన్యూ చేస్తున్నాడు. దాదాపు T20 క్రికెట్లో ఒక బెస్ట్ బ్యాటర్గా తనకు ఆల్రెడీ పేరుంది. సో దా ఫామ్ కంటిన్యూ చేస్తూ 25 సార్ల కంటే ఎక్కువగా T20 ప్లస్ ఏదైతే మనకి చూసుకుంటే కనుక 25+ స్కోర్స్ ఎక్కువసార్లు చేసిన టిమ్ బౌమ రికార్డ్ని అధిగమించాడు. అలాగే కన్సిస్టెంట్గా ఐపీఎల్లో 14 మ్యాచ్ల్లో 25+, 30+ స్కోర్లు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. సో సూర్యకుమార్ యాదవ్ మెరుపులు, చివరిలో నమన్దీప్ మెరుపులతో ఒక 184 స్కోర్, మంచి స్కోర్ చేసింది. కానీ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్కి ఈ స్కోర్ సరిపోలేదని చెప్పాలి. సో ప్రభ్సిమ్రన్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా త్వరగా అవుట్ అయినప్పటికీ కూడా ఏదైతే ఈ సీజన్లో తనకు వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటూ ఫామ్ కంటిన్యూ చేస్తున్న ప్రియాన్ షారియా ఒక అద్భుతమైన మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. అలాగే జోస్ ఇంగ్లీష్, సో పంజాబ్ కింగ్స్కి ఒక కీలకమైన ఆటగాడిగా ఉన్నాడు, తను కూడా హాఫ్ సెంచరీ చేయడం చాలా ఈజీగా టార్గెట్ని చేసేసింది పంజాబ్ కింగ్స్. సో ఎక్కడ కూడా ముంబై 7 బౌలర్లను వాడినప్పటికీ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. సో బూమ్రా కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోయాడు. సో మిచెల్ శాంట్నర్ గత మ్యాచ్లో ముంబైని గెలిపించినా కూడా ఈ మ్యాచ్లో మాత్రం అతను అంతగా సక్సెస్ కాలేదని చెప్పాలి. 2 వికెట్లు తీసినా అప్పటికే మ్యాచ్ డిసైడ్ అయిపోయింది. సో మిగిలిన బౌలర్లు దీపక్ చహర్ కానీ, అలాగే విల్ జాక్స్ కానీ, మొత్తం మీద 7 బౌలర్లను ఉపయోగించాడు హార్దిక్ పాండ్యా. తాను కూడా కెప్టెన్గా ఒక ఓవర్లు వేసినా కూడా అంతగా సక్సెస్ కాలేదు. సో అశ్విన్ కుమార్ వేసిన ఒక ఓవర్ మ్యాచ్ని టర్న్ చేసిందని చెప్పాలి. ఆ ఓవర్లో దాదాపు ఎక్కువ రన్స్ ఇచ్చేసాడు, 4 4ల వరకు. అంటే ఇక్కడ మనకి కన్సిస్టెంట్ ఫామ్ అనేది పంజాబ్ది కంటిన్యూ అవుతుందనే చెప్పుకోవాలి. సో టాప్ ప్లేస్కి వెళ్ళిపోయింది పంజాబ్ కింగ్స్ 19 పాయింట్లతో. సో ఇప్పుడు ముంబై ఈ మ్యాచ్ తర్వాత 4th ప్లేస్లో నిలిచింది, అంటే ఎలిమినేటర్ ఆడబోతుంది ముంబై. కానీ ఇప్పటికీ టాప్ క్వాలిఫైర్ 1లో సెకండ్ అపోనెంట్ ఎవరు, పంజాబ్ అపోనెంట్ ఎవరు అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి గుజరాత్ టైటన్స్ 18 పాయింట్లతో ఉంది, ఆర్సీబీ 17 పాయింట్లతో ఉంది. ఆర్సీబీ రేపు జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ మీద గెలిస్తే 19 పాయింట్లతో పంజాబ్ కింగ్స్తో ఆడుతుంది తొలి క్వాలిఫైర్లో. ఒకవేళ ఓడిపోతే మాత్రం ఎలిమినేటర్ ఆడాల్సి ఉంటుంది. ఎవరితో? ముంబై ఇండియన్స్తో. సో అంటే ఇప్పటికీ క్లారిటీ లేదు. ఒక లాస్ట్ లీగ్ మ్యాచ్ వరకు ఐపీఎల్ అంటేనే ఒక క్రేజీ లీగ్గా ఎందుకు ఉంటుందనేది మరోసారి రుజువైంది. ఎందుకంటే కూడా ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన కొన్ని టీంలు టాప్ టీమ్స్కి షాక్ ఇవ్వడం, వరుసగా ఫలితాలు మారుతూ వస్తూ టాప్ 4లో ఎవరు నిలుస్తారు అనేది ఆ ఉత్కంఠ అనేది కేవలం 2 టీంల వరకు క్లారిటీ వచ్చింది. 4th పొజిషన్లో ముంబై ఇండియన్స్ నిలిస్తే టాప్ పొజిషన్లో ఇప్పుడు పంజాబ్ కింగ్స్ నిలిచింది. సో ఇంకా 2 ప్లేసులు ఉన్నాయి. 2 ప్లేసుల స్థానాల్ని ఏదైతే లక్నో సూపర్ జైంట్స్ ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్ ఎవరు గెలుస్తారు, అంటే ఆర్సీబీ గెలిస్తే సెకండ్ ప్లేస్ కానీ ఫస్ట్ ప్లేస్ కానీ అంటే తొలి క్వాలిఫైర్ అవుతుంది. ఒకవేళ ఆర్సీబీ ఓడిపోతే ముంబైతో ఆడుతుంది. అంటే టాప్ 2లో నిలిచిన జట్లకి ఒక అవకాశం ఎక్స్ట్రా ఉంటుంది. కాబట్టి ఆర్సీబీ అటువంటి రిస్క్ తీసుకోకుండా లక్నో సూపర్ జైంట్స్ మీద ఒక మంచి విజయాన్ని అందుకుంటుందని చాలామంది అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మొత్తం మీద పంజాబ్ కింగ్స్ టాప్ పొజిషన్లో ఉండటం ఖచ్చితంగా టైటిల్ రేస్లో ప్రస్తుతానికి ముందుందనే చెప్పాలి. వాళ్ళ ఫామ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఏ దశలోనూ కూడా అటు బౌలింగ్ విభాగంలో ముంబైని కూడా చాలా అద్భుతంగా కట్టడి చేశారని చెప్పుకోవాలి. బ్యాటింగ్లో కూడా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ కూడా ఫామ్లో ఉండడం ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి ముందు వాళ్ళకి మంచి ఉత్సాహాన్ని ఇచ్చేదనే చెప్పుకోవాలి.